దేవుని వాక్యాన్ని ప్రేమించటం వలన, దేవుని వాక్యాన్ని అనుసరించటం వలన దేవుడు మనకి ఏం మేలు చేస్తాడంటే, భక్తుడు అంటాడు, నేను పాపము చేయకున్నట్టు నా హృదయాన్ని వాక్యం ఉంచుకొని అంటాడు. భక్తుడు దేవుని వాక్యము తన హృదయంలో ధ్యానించి అనుసరించి దేవుని వాక్యాన్ని ఉంచుకోవటం వలన పాపం చేయకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఆ వాక్యం పని అంతా ఏంటంటే అతడు చెడులోనికి వెళ్ళకుండా, ఈ లోకం ఎంతో చెడు ప్రపంచంలో ఉంటున్నప్పుడు ఈ చెడు మనకు అంటుకోకుండా ఉండాలి అంటే వాక్యము నీ హృదయంలో భద్రపరచబడాలా, వాక్యంతో నువ్వు కప్పుకోవాలా. వాక్యం అనే శక్తి నీలో ఉన్నట్లయితే, నీ హృదయంలో వాక్యం లేకపోతే నువ్వు పాపంలో పడిపోతావు. వాక్యమే నీ పరిశుద్ధత కారణమవుతుంది. ఈరోజు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడంటే, పరిశుద్ధంగా ఉండడం మన వల్ల కాదు, కానీ దేవుని సహాయం వలన, దేవుని యొక్క కృపతో మనమైతే పరిశుద్ధంగా ఉండొచ్చు. అది ఎలాగంటే దేవుడి తన వాక్యము ద్వారా మనం పాపం చేయకుండా, పాపము చేయనీయకుండా, పాపమును విసర్జించేటట్లుగా దేవుని వాక్యం మనకు తోడుగా ఉంటుంది. కనుక మన హృదయంలో కూడా ఆ లేఖనాల్ని మనం హృదయంలో ఉంచుకోగలిగితే, దేవుని మీద ప్రేమ కలిగి ఆ వాక్యాన్ని అంగీకరించగలిగితే దేవుని వాక్యానికి తోడు ఉంటుంది. నువ్వు పాపం చేయకుండా నువ్వు ఉండగలుగుతావు. భక్తుడు అదే అంటున్నాడు, పాపము చేయకుండానట్లు వాక్యాన్ని ఉంచుకున్నాను. మరి మన హృదయంలో వాక్యం ఉందా? నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ఆచారంగా చదవమాకండి. వాక్యంలో మనం వజ్రాలను వెతికినట్టుగా ముత్యాలను మనం వెతికి, ఆ ముత్యములు దొరికితే ఎంత ఆనందం ఉంటుందో, వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యంలో ఒక్కొక్క మాటను పట్టుకొని ఎంతో ఆత్మీయంగా బలపడి నిజంగా దేవుల్లో మనం ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా.